హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీలో గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మొదట మీరు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి. చివరి వరకు చూసిన తరువాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఓకే, అయితే మనం ఈ పోస్టులకు సంబంధించి ఏపీలో పలు ప్రభుత్వ సర్వీసుల్లో గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. గెజిటెడ్ పోస్టులు మొత్తం వచ్చేసి 31గా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26/03/2019. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 15/04/2019. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16/04/2019గా మనకి చెప్పడం జరుగుతుంది. మెయిన్ పరీక్ష వచ్చేసి జూన్ 2వ వారంలో జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది ఏ విభాగానికి చెందిందంటే ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నవి. తర్వాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ విభాగానికి సంబంధించింది 3 పోస్టులు ఖాళీగా ఉన్నవి. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించింది 2 పోస్టులు ఖాళీగా ఉన్నవి. సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఏపీ ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీస్ 9 ఖాళీలు ఉన్నవి. తర్వాత జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, సైనిక్ వెల్ఫేర్ సర్వీస్కి సంబంధించింది మొత్తం 6 ఖాళీలు ఉన్నవి. అసిస్టెంట్ డైరెక్టర్, ఏపీ టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్కి సంబంధించి మనకి 2 ఖాళీలు ఉన్నవి. అసిస్టెంట్ కెమిస్ట్, ఇది వచ్చేసి ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ విభాగానికి సంబంధించింది 1 పోస్టు ఖాళీగా ఉంది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్, ఇది వచ్చేసి మనకి 1 పోస్టు ఖాళీగా ఉంది. తర్వాత రాయల్టీ ఇన్స్పెక్టర్, ఇది వచ్చేసి ఏంటంటే ఏపీ మైనింగ్ సర్వీస్కి సంబంధించింది 2 పోస్టులు ఖాళీగా ఉన్నవి. టెక్నికల్ అసిస్టెంట్, ఇది ఏంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్గా చెప్పుకోవచ్చు. ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది 1 పోస్టుగా చెప్పుకోవచ్చు. టోటల్గా మనకి 31 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అర్హతల విషయానికి వస్తే ఈ యొక్క వెల్ఫేర్ ఆఫీసర్ ఈ పోస్టుకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ కి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, ఇది వచ్చేసి బిఈ సివిల్ లేదా బి ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ లేదా బిఆర్ లేదా ఎంఏ జియోగ్రఫీ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ కెమిస్ట్, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి, లేకపోతే డిగ్రీలో కెమికల్ ఇంజనీరింగ్ గానీ లేదా కెమికల్ టెక్నాలజీ గానీ చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. తర్వాత టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, బిఆర్ బిఈ లేదా బీటెక్ సివిల్ లేదా బి ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ లేదా టౌన్ ప్లానర్స్ ఇండియా సభ్యత్వం అని మనకి చెప్పడం జరుగుతుంది. రాయల్టీ ఇన్స్పెక్టర్ బిఎస్సి జియాలజీ అనేది చదివి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 2 ఏళ్ల అనుభవం ఉండాలి. నిర్దిష్టమైనటువంటి శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయోపరిమితి విషయానికి వస్తే 01/07/2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మాత్రం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలు, బీసీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదేవిధంగా ఎన్సీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. పరీక్ష ఫీజు వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి ఈ యొక్క పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే స్క్రీనింగ్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. మీరు ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్ట్ అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మనకి 26వ తారీఖు అంటున్నారు. ఈరోజు 23వ తారీఖు, అంటే ఒక 3 రోజులాగి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి ఎంతో కొంత ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.